నాన్న, నిజానికి కొన్ని విషయాలైతే మన చేయి దాటిపోయాయి నాన్న. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మనకి తప్ప వేరే దారి లేదు నాన్న. ఏమీ లేకనే నేను ఇలా చేయాల్సి వస్తోంది నాన్న. నీకు చాముండేశ్వరి గురించి తెలుసు కదా, అదంతా మనసులో పెట్టుకునే నాన్న నేను ఇలా దొంగతనంగా చేస్తున్నాను. సారీ నాన్న. అమ్ముడు, నువ్వు అన్నిటికీ సమాధానం చెప్పేసి సారీ చెప్పి నీ పని నువ్వు చూసుకుంటావు, కానీ నా మనసులో రగులుతున్న జ్వాల నాకే తెలుస్తుందమ్మా. దీనంతటికి కారణం ఆ చాముండేశ్వరే కదా. ఆమె డబ్బు పొగరు పలుకుపడే కదా కారణం. మొత్తం దించేస్తాను, మొత్తం ఆవిడ కథను నేనే ముగిస్తాను. మీకెందుకండి అంత కోపం? వద్దండి, మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. సత్య ఇంత కష్టపడుతుందంటే మన దేవి పెళ్లి విజయవంతంగా జరగాలని ఒకే ఒక్క కారణం కోసమండి. అది జరగనివ్వండి. మీరు ముందు కూర్చోండి, కోపం తగ్గించుకోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమండి, కోపం తెచ్చుకోకండి. ఆహా, సత్య వచ్చేసింది. ఏంటి పటిలమ్మాయి, భయపడిపోయావా? మళ్ళీ నేనే. సత్య, నువ్వు కోపంగా ఉంటే చాలా అందంగా ఉన్నావు. చురచుర చూసే ఆ రెండు కళ్ళు చూడు. అవి నన్ను చూసేటప్పుడు అలాగే నెమలి పింఛంతో నన్ను తాకి వెళ్తున్నట్టుగా ఒక ఫీల్. ఏంటయ్యా పని? ఏ, కళ్ళు మూసిన నీకు నేనేం చేయబోతున్నానో తెలియదా ఏంటి? ఓయ్ వద్దు, నేను చెప్తున్నాను విను. నో వే. నేనెంత ఆశగా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వేమో వద్దని చెప్తావేంటి? నో. ఓయ్ ఓయ్ ఓయ్, ఆపవయ్యా, నేను అరిచేస్తాను చెప్తున్నా. అందరూ వచ్చేస్తారు. అరువు. ఎవరు వద్దని చెప్పారు? ధైర్యంగా అరిచేసేయ్. నేను నిన్ను అరవనిస్తేనే కదా. ఓయ్, ఇప్పుడంత అవసరం ఏంటయ్యా? ఎందుకు చేస్తావా ఇదంతా? ఎవరన్నా వస్తారేమో. ఎలా? మాయా భూతం లాగానా? డోర్లోంచి దూరిపోయి లోపలికి వచ్చేస్తారా? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. వచ్చిన పని పూర్తి కాకుండా నేను వెళ్ళను. నువ్వు చాలా మోసగాడి అబ్బాయి. నువ్వు ఈ టైప్ అని నేను అనుకోలేదు. సరే సరే, ఇక నుంచి అనుకో. నేనైతే ఇంతే. నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వకుండా వెళ్లే ప్రసక్తే లేదు. ఏమి ఇవ్వబోతున్నావు? నువ్వు వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉందే. అది ఏంటో నువ్వే చెప్పొచ్చుగా. ఓయ్ ప్లీజ్ అబ్బాయి. సరే, నువ్వు కొంచెం కళ్ళు మూసుకో ప్లీజ్. కొంచెం కళ్ళు మూసుకో. టంటడాయ్. ఏంటబ్బా ఇది? చూస్తుంటే తెలియట్లేదా? సత్య అని రాయించుకున్నాను.